ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో శ్రీ ఆర్యభట్ట మరియు కౌటిల్య కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. వైష్ణవి 470కి గాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. రోహన లక్ష్మి, ఆర్ నిశాంత్, మహేష్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470కి 467 రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందడమైంది. ద్వితీయ సంవత్సరంలో వినూత్న 994, నిమిత 992, రుచిత 991, సాహిత్య 991 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో సాయి వర్ష 434, కృతిక 430 ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఆర్యభట్ట కౌటిల్య కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం సంతోషదాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యభట్ట కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, కౌటిల్య కళాశాల ప్రిన్సిపల్ నరేష్ గౌడ్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బైపీసీ ఫస్ట్ ఇయర్ సారీ సాయి
అసలు ఏ ఫోటో తీసారు సార్ అట్లనే ఉండండి ఏబిసి నిన్నటి రోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో మన కామారెడ్డిలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల, అలాగే కౌటిల్య అకాడమీ, అలాగే ఎస్ఏవిసి వొకేషనల్ కాలేజెస్ విజయ దుందుబిని మోగించాయి. ఫలితాల్లో అగ్రపదాన నిలబడ్డాయి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులైన 470కి గాను 468 మార్కులతో వైష్ణవి అనే మా స్టూడెంట్ రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగరేశారు. అలాగే 468 మార్కులతో పాటు 467 మార్కులు, 466, 65 ఇట్లా ఆల్మోస్ట్ 460 పైన 20 మంది విద్యార్థులు సాధించడం గర్వకారణం. అలాగే ద్వితీయ సంవత్సరంలో 994 అంటే 1000కి 994తో వినూత్న అనే అమ్మాయి మా స్టూడెంట్ విజయ దుందుబి మోగించారు. ఇంత ఘనమైన ఫలితాలు తీసుకురావడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాట్ ఓన్లీ ఇన్ రెగ్యులర్ జనరల్ ఇంటర్మీడియట్ రిజల్టే కాకుండా వొకేషనల్ రిజల్ట్స్ లో కూడా రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే వొకేషనల్ విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇంత ఘనమైన ఫలితాలు సాధించడానికి ఎల్లప్పుడూ కృషి చేసిన విద్యార్థులకైనా, తల్లిదండ్రులకైనా, అలాగే అధ్యాపకులకైనా, కళాశాల యాజమాన్యానికైనా మంచి పేరు తీసుకొచ్చే విధంగా విద్యార్థులు కృషి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కాలంలో కూడా కామారెడ్డిలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో, ఐపీలో ఎక్సలెంట్ రిజల్ట్స్ తీసుకురావడానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే నాట్ ఓన్లీ ఇన్ ఐపీ, ఐఐటి కానీ, జేఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కూడా గొప్ప ఫలితాలు సాధించడానికి మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. రాబోయే ఎంసెట్ లో కూడా మంచి ర్యాంకులు సాధించడానికి మా యొక్క ప్రయత్నం కొనసాగుతుంది. అలాగే వొకేషనల్ లో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి కూడా వొకేషనల్ కోర్స్ పూర్తి కావడంతో పాటు ఇమీడియట్ గా ఉద్యోగం అందించాలనే పని కూడా జరుగుతుంది. దాని ప్రకారంగా కూడా మన యొక్క ప్రక్రియ అనేది ముందుకు సాగుతుంది. సో ఇంతటి ఘన విజయాలకు సహకరించిన, ఇంత ఘన విజయాలకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025-26 అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి శ్రీ ఆర్యభట్ట విద్యా సంస్థల నుండి విజయకేతనం ఎగరవేసినటువంటి మా విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర స్థాయిలో టాప్ 10లో ఎబోవ్ 5 ర్యాంక్స్ ఫస్ట్ ఇయర్ లో కానివ్వండి, సెకండ్ ఇయర్ లో కానివ్వండి స్టేట్ ర్యాంకు సాధించినందుకు మరొకసారి గర్విస్తున్నాము. అలాగే స్టేట్ ర్యాంక్ ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 468, 467, 467, 463 ఈ విధంగా 460 నుండి 68 వరకు కంటిన్యూషన్ గా స్టేట్ లో 5 ర్యాంకులు సాధించడం జరిగింది. సెకండ్ ఇయర్ విషయానికి వస్తే 990 ఏవో 990, 991, 992, 994 వరకు కూడా స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. ఇంతటి గొప్ప విజయానికి శ్రమపడి మంచి ఫలితాలను సాధించినందుకు విద్యార్థులను ప్రత్యేకంగా మరొకసారి మా అధ్యాపక బృందం తరపున, మేనేజ్మెంట్ తరపున ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి విజయాన్ని తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఈ అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్ననే వచ్చినటువంటి ఫలితాల్లో చదువుతో పాటు ఉద్యోగం కల్పించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో వొకేషనల్ విద్యా విధానాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ 10 ర్యాంక్స్ లో 5 ర్యాంక్స్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా 481, 482, 483, 484, 485. రాష్ట్రంలో మొట్టమొదటి 10 ర్యాంక్స్ లో
మరి దాదాపుగా 5 ర్యాంకులు సాధించడము చాలా గర్వకారణంగా చెప్పవచ్చు. దీనికి ముఖ్య పాత్ర పోషించినటువంటి అధ్యాపక బృందానికి మరియు పేరెంట్స్ కు మరియు విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నిన్నటి రోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నుంచి వెలువడిన ఇంటర్మీడియట్ రిజల్ట్లో దాదాపు కౌటిల్య ఎడ్యుకేషనల్ అకాడమీ అయిన జేఈ నుండి ఫస్ట్ ఇయర్లో దాదాపు 15 మందికి పైగా 460 మార్కులతో, అలాగే టాప్ 4లో నీట్ నుండి ఈ విధమైన ర్యాంకులు సాధించిన, అలాగే ఇట్లాంటి ర్యాంకులు సాధించడానికి కారకులైన అధ్యాపకులకు, అలాగే ఇలాంటి రిజల్ట్ రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, అలాగే ఇలాంటి రిజల్ట్ను తీసుకురావడానికి మా వెన్నంటి ఎల్లప్పుడూ ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించిన చైర్మన్ శ్రీ గురువేందర్ రెడ్డి సార్ గారికి, అలాగే ఇలాంటి విజయాలకు కారకులైన విద్యార్థి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ కౌటిల్య ఎడ్యుకేషనల్ అకాడమీ సాధించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం జేఈ, ఎంసెట్, నీట్ ర్యాంకులు తీసుకురావడం. కాకపోతే స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మన ముందున్న లక్ష్యం ఏదైతే ఐపీఈ ఉందో దాంట్లో ఇంత గొప్ప విజయాల్ని సాధించినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో ఈ విధమైన విజయానికి కారకులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వైష్ణవి. నాకు 470కి 468 వచ్చినాయి. దానికోసం మా లెక్చరర్స్, పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు. నా గోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. నా పేరు వైష్ణవి. నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో 470కి 468 వచ్చినాయి. దానికోసం మా లెక్చరర్స్, టీచర్స్ అందరూ దానికి సపోర్ట్ చేశారు. నా ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. నేను ఇంటర్ ఫలితాలలో 1000 మార్కులు సంపాదించాను. దీనికి కృషి చేసిన, ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులకు, మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నా ఫ్యూచర్లో సీట్ కావాలి. Very good afternoon to everyone. My name is Mahesh. I am from Mittur. In yesterday's intermediate results, I secured 467 out of 470. I felt very happy for that. నా ఘన విజయానికి కారకమైన నా తల్లిదండ్రులకు, చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి మరియు కళాశాల ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మై ఎయిమ్ ఈస్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ.